ఏం తిన్నారంట చదువు. ఫస్ట్ చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలు, బా తెల్లగడ్డలంట భలే. నేను ఈ వాక్యం చదువుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనొచ్చు. నాయన ఇవన్నీ బైబిల్లో ఉన్న పేర్లేగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. చదువు. అవి జ్ఞాపకం వస్తున్నాయట. కొంతమంది తిండిపోతోళ్ళకి మారు మనసు పొందిన బాప్తీసం తీసుకున్న తిండే జ్ఞాపకం వస్తుంది. ఏ జ్ఞాపకం వచ్చింది? ఏం గుర్తొచ్చింది చెప్పండి? తిండే జ్ఞాపకం వస్తుంది. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి తిండి వైపు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే బైబిల్ చెప్తుంది, తిండిపోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారంట. ఏమవుతారు చెప్పండి? దరిద్రులు అవుతారు. ఏం జ్ఞాపం చేసుకున్నారు వీళ్ళు? దేవుడు బానిస బంధకాల నుంచి విడిపించి వాళ్ళకి పాలు తేనె ప్రవహించి దేశాన్ని ఇచ్చి, చూడండి, మంచి ఆహారం తినడానికి, మంచి మంచి పదార్థాలు భుజించడానికి దేవుడిస్తే వీళ్ళకి మరలా తిరిగి అయ్యే గుర్తొస్తున్నాయంట. చేపలు గుర్తొస్తున్నాయంట, కీరకాయలు గుర్తొస్తున్నాయంట, దోసకాయలు గుర్తొస్తున్నాయంట, ఇంకా కూరాకులు గుర్తొస్తున్నాయంట, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. బైబిల్లో అన్న ఉందండి. ఆమెకి సంతానం లేనప్పుడు దేవుని మందిరానికి వెళ్ళింది. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఆ మందిరం దగ్గర ఉన్నప్పుడు ఆ మందిరం గడప దగ్గరికి వెళ్ళి